దుడకలు కూడే లంచలేరని వాళ్ళ అమ్మ పూకు దించుకునేడా వచ్చి నన్ను కొట్టనిక లేసి ఇప్పుడు దెంగించుకొని సాకాలి ఇప్పుడు దుడక పతి దుడక నన్ను కొట్టనిక వచ్చింది ఇంటికాడ ఇంట్లోదైతే ఆనపడుతున్నాయి ఇప్పుడు సాకానిక రాదా ఇంత అయితే కూడా బాగా 10 మందిలో వచ్చి 3,000 రూపాయలు వచ్చినాడు కూరకి తీసుకోమన్నాడు ఆ మాత్రం కూడా తీసుకోకుండా చెప్పు తీసుకొని కొట్టిపోమన్నాను ఎక్కడికదే 3,000 రూపాయలు ఇచ్చినప్పుడు నా సంసారంగా వెనక్కి పడతలేడు తినిపోసారి 50 రూపాయలు తిన్నావు ఏం నాకు అవసరం లేదని చెప్పిన నాకు అడిగా పాడుకోవాలి 3,000 అని కొట్టినాడు అప్పుడు నీ అసలు బుద్ధ మీద నిమిస్తే దేనికి లేదు నాకు అడిగేసి అని చెప్పిన ఇంకా తప్ప ఎవరా ఊపిరి పట్టేటోడు ఇది దినాల పెట్టుకొని ఏమన్నా మంది పిదినాలని వచ్చి వచ్చి ఈడన్నా మాకు అవసరం లేదా పనిగా ఏగినా మస్తు సాలు అయిపోయింది ఏమోపా సాలు ఉన్న కాడ కారం తింటా ఉంటాయి ఇప్పుడు ఇళ్ళకి ఇల్లు ఇజ్జత్ తీసుకుంటాం కనుక్కోలేరు కదా వాళ్ళ ఇంటికి మళ్ళీ మళ్ళీ పోరాదు కదా నిల్వ పెట్టాలి ఒక మామూలు నిల్వ పెట్టాలి ఆ ఇంటి కాంగానే అట్లా ఏర్పాటు వస్తే చెల్లెలు అనుకున్నారే ఆ ఇల్లు నిల్వ పెట్టే ఇల్లే లేదు అది ఊరు మందికి వెళ్ళలేదు అది ఓని నాయం వద్దే తప్ప ఓని ఇష్టం ఎక్కడన్నా ఏమన్నా చేసుకోపోయినా కూడా నువ్వు డ్యామ్లో దొబ్బిపోయి నేను రానాడికి పక్కకి ఉన్నా చెప్తాను నా మనసు పూర కాలిపోయిందయ్యా నీ చూడనని చెప్తున్నా ఇప్పుడు మా మందితోటి పెడితే ఏదైనా గల్లబడి రాలుతుంది సంగమన నిలబెట్టి నువ్వు ఇలా చెప్పాలి కూలబెట్టి మీ మామని ఎట్లా చేస్తావు నీవు ఉండవు కదా అని ఊపుతుంటే బట్టి నా తోడు నిలబెట్టుకొని అదే నెల 10 దేశాలకి ఉంటుండేవి వస్తుండేవి నడుస్తుండే నీ ఇంటి 4 నెలలు ఉంటే నీవే మాట దేవుడు ధర్మం ఎవరి పాపం చుట్టుకోలేకపోతాడు ఒక్కరి మీద అన్నేలా మాట అంటే నా పాపం నాకే తిరుగుతా నీ పాపం నీకే తిరుగుతా పని పెట్టిన పని కూడా లేదు అనపా పెద్ద మనిషి వస్తే మాట్లాడాలి పెద్ద మనిషి వస్తే కూడా మర్యాద నిలవాలి అసలు లెక్కలు కూడా చేసిన లెక్కలు ఉన్నాయి లేవక మీకు మొక్కుతాను మీకు తెలియదు తీసుకుపోయి మళ్ళీ సంఘం అంటే డ్యూరీ వద్దు వద్దంటే కదా వాడి జర్నీ చచ్చినా కూడా మాకు అవసరం లేదు వాడు చేస్తుంటే ఒక రూపాయి తింటాను అసలు తిప్పాలి పడి పెళ్లి కూడా చేస్తే పాడుకొని 2 ఏళ్ళు ఊగా సాగుతాయి ఇద్దరం కాసినాం చివరిని గదా నేను కొట్టాలి 2 ఆవులను 1 మీద పనికి పెట్టాలి అడుగా పాడుకోవాలి చేసే కథ కాదు అయితే మూసమాని కదా పాడేకొకటి పాడకు మూసమాని ఏడన పడి సర్దుకోటి పాడకొకటి మూసం చేసుకున్నారు నిన్న దానికి 1 లక్ష రూపాయలు బాడి తిని పాడకు మూసం చేసుకున్నారు బతుకు చేయకుండా బాడి తింటున్నారు అంతే దుడ్లు ఎంతసేపు ఉంటుంది ఊక వాడు సంసారం అతకడానికి దుడ్డు తీసుకొని అదే అతను దుడ్డు ఎన్ని దినాలున్నా ఉండదు కాలం దుడ్డు ఉండదు అట్లా పోతారు మా ఉసురు ముట్టుకుంటాం మా రాయి కలుపుకుంటా అట్లా పోతారు సత్యనాశాయి మా ఉసురు ముట్టు అట్లా సత్యనాశాయి చూడు మరి అనుకుంటున్నారు ఇంకా మూడు గతి మా వేసినాడు ఓ సత్తగా ఏమన్నా చేసుకునుకోక నేను ఉండవు రేపు ఏమన్నా మీరు కూడా చేసుకొని పట్టలేదు దానికి నేను అర్థం పోసాగా అదే నువ్వు పెళ్లి కూడా చేస్తావు మళ్ళా నీకు అడ్డంగానే వస్తావు రామంటే రామ్ చేసుకో రామ్ చేసుకొని బతకలే అట్లా కూడా బతకరాని నీ కూడా బతుకురా వద్దంటే నేను నా తిప్పలు నేను బతుకుతా నాకైతే కష్టం తప్ప సంజ దగ్గర
నాకు తప్పదు. అలా ఇక ఉంటుందా? మనిషి ఇక ఇంత భూమి ఇంత చేయను ఉందంటే ఇక కాదు అది ఉన్నన్ని రోజులు చేయనిగానే అవుతుంది. నువ్వు చేసి ఇక ఎట్లనే బతికారు ఆడపిల్లలు ఉండరు. నాన్నభారం ఏమవుతా అంతే అంతే. నాన్నభారం లేదు. 4 కొడుకులు చచ్చిపోయారు తెలుసు మనసు. నాన్నభారం లేదు. ఏమన్నా తగ్గ దాచారం అది. అనుకుంటే ఇదేమి ఇట్లా ఇప్పుడు కంగ్రాపురం చేసుకుంటే కూడా అతను ఒక నెలనే కూర్చున్నాడు. అట్లా దూడు మేపుకొని వచ్చినాడు. నీవు చేయలేని ఉండవు. నీవు గడ్డి గుంజేనికి అయితే దానికేసా అని అతన్ని అట్లే మేపుకొని వచ్చినాడు పట్టుకొని అద్దలు పెట్టుకొని. మన పిల్లలకి ఇట్లా ఆపరేషన్ చేసుకోవచ్చు. దూలకి అనిపోతావు అని మంది తప్పదు మనది మనకి అయిపోయి గడ్డి కోసుకొచ్చి తప్పదేమో కానీ ఇంట్లో చేస్తారు. ఇలా నువ్వు పెంటిదాని దాకా ఆడదాని దాకా నడమలేని నన్ను సుత్తుకొని పడేది గడ్డి పోరంటే తెసానే ఒక్కది కాదా వాడు చేసిన పనులు ధ్యానం అలా మాకే చెప్పేది. వస్తుంది. ఆ దూరంట కొట్టుకపోతావు ఆడ ఊతో బీట్లా కట్టేస్తావు దవాలో పోయి కూర్చుంటావు. బసవడలు చూసి తలుగుతుంది. మనం మనసులము అనుకుంటాం అప్పుడే. బాదం పాలకు పోతావు ఇక్కడ దావలకు పోతావు అంటే ఎవరు అడగటోళ్ళు లేరని మంచిగా చేసుకుంటే ఏం నీకు ఇదే సంసారం ఎవరిది. నేను ఎంత పిట్టా పెట్టినట్టు చెప్తా ఇంత కూర్చుని పెట్టుకొని తల్లిదండ్రులు చెప్పినారో లేదప్ప నేను అట్లా పెట్టుకొని ఇంత కూర్చుని పెట్టుకొని చూడరా కృష్ణ నువ్వు మంది మాట ఇంత చెడిపోతావు. తక్క ఈయన పడింది తల్లే కదా ఆవిడ ఓని కూడా ఆ బాడకాకు తల్లే కాదా తల్లే. సత్యం చెప్తా ఈడెవడు ఇది మా తమ్ముడు ఈయన పెండ్లం ఎవరు నా తమ్ముడు పెండ్లము కరెక్ట్ మాట్లాడాలంటే ఏమయ్యా వచ్చి ఈయన నిలబడింది మా చెల్లెలు ఏమనుకుంటున్నా మామ అక్కతో పెట్టుకుంటే అట్లే కదా మాట అన్న కూడా అనిపిసుకో ఏం బాధ అయితే అది ఊరి పోయినాడప్ప. ఊరు పోతే అన్న దోలుకొని వచ్చినాడు. మా అగదాగా వచ్చినాడు. నరసింహగారు కూడా ఉన్నాడు. అన్న దోలుకొచ్చి బండి దింపినాడు. వస్తానే వెనకాల పట్టేమాయి వస్తానే వెనకాల పట్టే మా ఆడపిల్లనేమో చెయ్యి బట్టి బట్టే గుంజుకోపోతాడు. రట్టబట్టి దుడుకా నేను దెంగుతాను గుంజుకోపోతాను. తల్లిని దెంగుతుండొచ్చు తల్లిని దెంగుతుండొచ్చు దుడుక అందరితోనే వాడుకుంటుంది. పళ్ళమంట తల్లి తల్లి దుడక అయితే పిల్లలు సాధ్యం ఉంటారు. తల్లి సాధ్యం ఉంటే పిల్లలు సాధ్యం ఉంటారు. తల్లి దుడక ఉంటే వీళ్ళు దుడక సాధ్యమే ఉంటాయి. పొట్టలు పెట్టుకుని ఇప్పుడు మాట తిన్నట్టుగా మీకు చెబుతుండే అంతే. వాడు చేసుక తినేటోడు వాడు తల్లిని తింగేటోడు. అలా గొత్తు వదినాక వడిసినాక దెంగి దెంగి కులం అది. దాంట్లో గొత్తు తల్లి అన్నారు పిల్ల అన్నారు. చెప్తుందా ఇది మీకు పెళ్ళే చేసినావు అట్లా ఎట్లా చెప్తుందా మీకు ఇంట్లో గుంజుకపోయినాడు. మాట్లాడడం నరసింహగారు తినుకో ఇంట్లో గుంజుకపోతే అన్న బెడ్ తీసుకొని నడుముకున్న బెడ్ తీసుకొని వేసి నడుదుడు. పిల్ల కన్ను కొడితే కన్ను గుడ్డు గిస్తుందంటే 3 సార్లు ఇది ఈ ఊరికి పోయి చూపించుకొచ్చింది నారాయణపేట పోయి కన్ను గుడ్డు గిస్తుందంటే ఆ పిల్ల కన్ను గుడ్డు కొడితే ఊరం అలికేసి కన్ను బిక్తుంది అనికేసి అంటే 3 సార్లు నారాయణపేట తిరిగిన. 55 నేను తిరిగి ఎండాకాలం బాగా చేసుకొచ్చిన 55 అయిపోయా కడతావా కొడతాను ఇప్పుడు. నువ్వు వేసింది నాకేమీ లాభం లేదురా. నువ్వు మకం ఉంటుంది. ఇక్కడ నేను కన్నా ఏం చేసుకున్నా పిల్ల గుడ్డు పీకుతుందని చెప్తాను. అది అండ్రి బిడ్డ దవాఖాన ఎవరు చెప్పుకున్నాడు కర్మ నేను ఇప్పుడు వద్దర్సనం మిషన్ చూస్తుందా కన్ను గుడ్డు పీక ఎంగింత వద్దర్సనం మిషన్ చూస్తుందా దారం చూసుకుంటూ కుట్టాలి. కన్ను గుడ్డు పీకుతుంది అంటే 2-3 సార్లు దవాఖాన పోయేసింది నారాయణపేటకి. అనమన్నా తమిళనమని మా ఆయన పిల్లలు బాగాలేరప్ప అంత కరపడంటే అనమని ఇప్పుడు ఎదుగానే మన సాటుగా కూడా చెప్పమ్మా నా అంగళం దొరికే కొడికి అక్కడికి రమ్మను ఏర్పాటు మనకు అవసరం లేని వాడు అవసరం ఉన్న వాళ్ళ తిట్లాడుతూనే ఉంటాడు అనుకో అది కూడా చెప్తాను నీకు. మా తమిళనన్నా మనం బాగాలేరప్ప వాళ్ళకి వెళ్ళడానికి వెళ్తాను మనం సాటుగా చెప్పమను ఎదురుగా కూడా అనుకుంటే లేదు సత్యకి నీడ లేకుంటుంది. ఓడి చిన్న పనులు చేసినాడయా దగ్గరికి కదా కొందరు పెట్టుకుంటా ఎక్కడ గుడికి లేపుతా తెచ్చిన జ్వరాల నుండి లేపుతున్నావన్నీ ఇక్కడ చిన్నగా చేసినాడే పనులు ఇట్లా బుద్ధ తెంగిపోయిండు
దగ్గర పేగులే ఆ పేగులు అన్నీ చచ్చిపోయినాయి మనకి పేగులు లేవు అన్నీ చచ్చిపోయినాయి. మాకేం ఏం దగ్గర పేగుండు కాస్త ఏం సేల్ చేసి లేకుంటే ఏమమ్మా అప్పుడు తెచ్చుకున్నావు ఇప్పుడు ఎట్లన్నా కూలీలు పెట్టావు పూటకి ఇంట్లో కాదండి. ఎవరు నేను అడిగేటోడు నాది అని చేసా తింటే నేను ఎవరు అడిగేటోడు ఉండేది ఇంట్లో. ఇవన్నీ చేష్టలు అతని మామ చూడలేదు. న్యాయం వేసినప్పుడు వాళ్ళ నాయన మొగోడై వస్తాడు న్యాయంలోకి. ఎవరు వస్తే కూడా తప్పు ఇవ్వండి. ఇటువంటివన్నీ ఎవరు అడిగారు? న్యాయం పెట్టినాడు మొగోడై వస్తాడు. ఇంటి దినాలు ఆడితే అయిపోకుంటాడు. న్యాయం పెడితే నాకు అవసరం లేదని చెప్తా కదా. ఇప్పుడు న్యాయం పెడితే అవసరం లేదు, వంది ఎట్లా ఉంటే నాకు అవసరం లేదు తింటే. నేను ఆపదే చెప్పినాను అప్ప ఒకనాడు వచ్చి అంగళంలో నిలబడండి ఇన్నాడు మళ్ళీ మకం పెట్టుకొని వెళ్ళుకొచ్చినావు ఆపదే చచ్చిపోయినావు మా ఇల్లు వచ్చిపోయినావు మా మాట మీద ఉంటే ఉండేది మా మాట మీరిపోయినావు ఆపదే మరి చచ్చిపోయినావు రా లేవు పక్క పిలుచుకొని నేను చెప్తానే ఉంటాను నీకు కరెక్ట్ చెప్పు ఆలోచించా. పోతమ్మ పోతే మా పిల్లగాని మేము దొరుకుని నువ్వు లేస్తావు ఇలా గుంజితే నీకు సాలుగా పిలుచుకోనని చెప్తా. కోటి తప్ప ఇట్లా 4 సార్లు నాయం చేసి లాస్ట్ నాయంకి ఏమమ్మా మళ్ళీ కొందరబెట్టుకోనికేసంటానండి లేదయ్యా ఏం చేస్తాడు చేయనికే ఏం పని చేస్తాడు తాకం పాడుతుంది చూడు నాకు చెట్టాకుంటే మామి చూసేటోళ్ళు మొక్కలకు ఒక సీజరా దగ్గరనే మాటలు కూడా దగ్గరనే తెలుగు కూలు పోతే అక్కనే అతలపురం పోయి అక్కనే తాగొచ్చేది తురుకోలో పోతే అక్కనే బైరపల్లి పోయి తాగొచ్చేది. ఇక్కడ తాగపోయి తిని మళ్ళీ ఫోటో దింపుకొని వస్తుండే ఫోన్లో తాగి తిని ఫోటో దింపుకొని వస్తుండే. ఫోటో చూస్తే మాకు ఇంత మంటలు ఇవ్వదే. ఫోటో దింపుకొని వస్తుండే బిర్యానీ తునకాలు పెట్టుకొని కాసి మళ్ళీ మందు బాటలు బీరు బాటలు పెట్టుకొని ఈసొంటి మగతను చేసుకొని తింటాడు. ఏం కావు నెత్తి మీద మనవాకలి గెలవలు సామాన్ని ఇలా చెప్ప నా చెప్తాడు పెద్ద మనిషి అని నమ్ముతామా? ఇలా చెప్పేదని నాకు పట్టాలి కొన్ని ఆడి పూకులు దాటి ఓడే కూడా చెప్పాడు నీకని పట్టేం లేదురా పట్టినాడా పట్టలేడా? ఇప్పుడు చెప్పండి ఏం చెప్తాడు అలా చెప్పొచ్చి అక్కడ ఆగి తెప్పించుకున్నాక నాకు పట్టుకున్నారా మా ఇంటికి వచ్చి ఆమెదాన్ని అంటే నీకు మొక్కుతా ఇంకా అరాంతో కొన్ని ముందర వేసుకొని వెళ్ళిపోయాను. కొన్ని ధ్యానం చేసుకోవాలి నేను వద్దాను ఏమైనా చేసుకుంటాను అనుకుంటే కూడా ఏమైనా చేస్తాను అన్ని మీరు ఏం చేసుకుంటే కూడా చేసుకోరు అక్కడ డామలో దొబ్బురి ఏమన్నా చేసుకోరు ఏమో పాట మళ్ళీ మీ ఇంటికి వచ్చే వస్తాలేము మేము అడుగుతాము మేము కడుగుదాము. అయితే మా ఇల్లు పోయినాడే చచ్చిపోయినాడు ఏడదా చచ్చిపోయి ఇంకా బతికినాడే మాకి నేను తెలుసుకున్నానంటే నీకు అంత దెబ్బ ఇంటికి ఇరగబడి వస్తే కూడా కోపానికి వచ్చినదేమి కాంజా ఇదేమి నేనేమి ఇస్తే కూడా అయితే లేదు దించి కపడతా ఒకే బెదిరించిన మన పిల్లగాని నేను దాపెట్టుకుంటా లేదు బెదిరియకుంటే కూడా తప్పది నాకు తప్ప కొట్టలు కూడా అంగి పట్టుకోండి భరించినప్పుడే ఇక బెదిరికొని వెళ్ళిపోను చూసుకుంటే ఎట్లా ఉంటుంది మా బాడీ తింటావా సర్ది కట్టుకొని వెళ్ళిపోతావా కోడి తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఒకటి కొట్టగానే ఇంకొచ్చి శనకొచ్చి చూసే వస్తానని చెప్పిన అడిగా బాటకా కొట్టుకుని అది ఎంతలా మన రా నేను మాట్లాడతాను చెప్పిన ఏం చెప్పిన ఇక తప్పు జరిగినప్పుడు మనమే ట్రైనింగ్ అవుతుంది చేసినప్పుడు మనం ఒక ట్రైనింగ్ అవుతుంది ఏర్పాటు మనుషులు ఎవరో నాకు తెలియదు మీరు ఇప్పుడు మాట్లాడారు ఇష్టపన కొడుకు కోలకిష్టప్ప పుణ్యంగా నా పాపకి అంత మంచిగా కూర అన్నం చేసిన కడుపు నిండా తింటుంది బిడ్డ తమటిసారి పువ్వు మంచిగా చేసిన కడుపు నిండానమ్మా బుక్కాయి కోకటనని అతని చేతిలో చేయగలిగిపోయినాడు కోలకిష్టపాయ
వెనక ఏం వస్తుంది మాట మనిషి వస్తుంది మూట రాదు ఇంకా నేను కోపానికి కూడా నేను అంబలు చేస్తాను నేను చేస్తాను అట్లే పోకోక వాళ్ళ చుట్టూ కడ మీద పెట్టుకోక నా ఇంట్లో వచ్చిన అంటే సన్న మూట ఉంటుంది అంటే కూడా అది కాదు వండి అంటే మళ్ళీ 2 చేతుల పువ్వు వండి నా తమడి సార్ చేసి నా చిన్న పెట్టి తోలిచ్చిన అప్పకన్నా మీ చిన్న లేరా ఇక న్యాయమే లేదు పోదామని తోలుకపో అంతేనంటావు చదువు కొద్దిగా సరే అప్పకన్నా మీ చిన్న ఎవరు లేరు పో మంచిదే అనే మాట ఇంకా లేవలే అయితే ఇంకా మా మనసు